సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గృహములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును గాక. ఆమేన్. నేటి ఆరాధన ప్రారంభించినప్పుడు గాను అందరూ కూడా లేచి నిలబడి పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతి కీర్తన పాడుకునడం ద్వారా నేటి మన ఆరాధన ప్రారంభించుకుందాం. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నిరంతరము తండ్రి. ఆమేన్. అందరూ కూడా ఎక్కువ తగ్గించి బేస్ పెట్టండి, వాల్యూమ్ పెంచండి. అందరూ కూడా దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వేగీతాల పాఠ్య పుస్తకం నుండి 37వ కీర్తన, క్షమించండి, యెహోవా నామములు లాలించెను అనేటువంటి 38వ కీర్తన పాడుకొని దేవుని ఆరాధించుకున్న 38వ కీర్తన. మొదటి చరణము చివరి 2 చరణాలు పాడుకొని దేవుని మహిమపరచుకుందా. యెహోవా నామములు లాలించెను, Yehova
पिशाची गड़ी में पड़ागोटेनो तना वसाननो निलुवा बेटेनो प्रशांत मधुर सुविशेष निशांत मुना जेची से दीक्षेनो यहोवा नामया लालिंचेनो तना महादयनो ननो गणिंचेनो विलापमुలకు చెవినిచ్చెను శ్రమకలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను యెహోవా నామయ లాలించెను ధన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని ప్రోయగా నన్ను గూర్చి తన శుద్ధుని రాచగా తెగించి మృతి కోపగించి పాపపు నెగుదిగు సొగసుగా నాచెను యెహోవా నామయ లాలించెను ధన మహాదయను నన్ను గణించెను. దయచేసి కూర్చుండాలని మనం చేస్తున్నాను అండి. మరి యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మన మధ్య ఉన్నటువంటి సహోదరి భారతి గారిని చదివినిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. తదుపరి మన మధ్యలో ఉన్నటువంటి జీవమణి గారిని ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యము చదువుకొని ప్రార్థించుకుందాం. పాఠ్య భాగము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవలకు పుట్టి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవుడి పరిశుద్ధ వాక్యము తన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. మొదటిగా దేవదేవుడు వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను.
మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, దయగలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య, కనికరములు కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, నీతి సూర్యుడ, పరిశుద్ధుడ, వందనాలు తండ్రి, దేవాది దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మా రాజా, మా కొండ, మా కోట, నాయన మా ఆశ్రయదుర్గం, మా రక్షణ శృంగం, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడైన దేవుడివి, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తకి అధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, గడిచిన దినాలన్నీ ప్రభా, అయ్యా నాయన, నీ కృపాక్షేమముల వెంట వచ్చి తండ్రి, నీ కృపాలు మమ్మల్ని భద్రపరచుకుని ప్రభా, నీ రెక్కల చావట్లు మమ్మల్ని దాస్తుందండి. అయ్యా నాయన, కాచి కాపాడి ప్రభా, మరి సమాధానంలో ప్రభా, నీ మందిరం తెరవబడు ప్రభా, నీ మందిరంలో ఆరాధన చేయడం, అయ్యా నీ మందిరంలో ప్రభా, అయ్యా నేను స్థుతించుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. కేవలం నీ ఉచితమైన కృప చెప్పనే ప్రభా, మమ్మల్ని సజీవులంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన, మా కంటే ధనవంతులు, జ్ఞానవంతులు ప్రభా, గొప్పవారయ్యా, మీరు ప్రఖ్యాతులుగా వారి ప్రభా, ఈ దినం చూడక అయ్యా నన్ను లోకాన్ని శాశ్వతంగా నాయన విడిచిపెట్టి ఉన్నారు ప్రభా. అయ్యా మంచివారు అని కాదు నాయన, అయ్యా నాయన నీతిమంతులు అని కాదు ప్రభా. నీ యొక్క గొప్ప కృపను తండ్రి మా పైన అత్యధికంగా ఉంచి సజీవులంగా ఉంచినందుకు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా గడిచిన దినాల్లో ప్రభా, అయ్యా నాయన ఈ యొక్క సహవాసం లేదు ప్రభా, అయినను నీ దాసుని ప్రభా, మా కొరకు తండ్రి నాయన యొక్క నాయన తండ్రి సెల్ఫోన్లో నాయన ప్రార్థనలు ఏకీపించడానికి ఇచ్చిన కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ కరోనా వ్యాధి ప్రభా, ఈ మహమ్మారి అయ్యా తండ్రి మా యొక్క దేశం అంతటినీ నాయన ఎంతో నాయన కుదిపివేసి ఉన్నది ప్రభా. ప్రార్థనలు ఆలకించి వాడా నాయన, సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చింది ప్రభా. ప్రార్థనలు ఆలకించి అయ్యా వ్యాధిని నాయన మీరు తక్కువ చేసినందుకు వందనాలు ప్రభా. అయ్యా మీరు పూర్తిగా నాయన దేవాలయం వచ్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా వ్యాధిని నాయన దేవా తీసివేసి ప్రభా. అయ్యా నాయన ఈ యొక్క కరోనాతో ఎవరెవరు బాధపడుతున్నారు వారందరికీ విడుదల, క్షేమము దయచేయండి ప్రభా. అయ్యా వెంటిలేటర్ మీద చికిత్స పొందే వారికి నాయన అయ్యా మీరు లేవనెత్తండి ప్రభా. అయ్యా కరోనా వ్యాధిని చికిత్స పొందిన ప్రతి బిడ్డని లేవనెత్తి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. యెహోవా రావా, మీరు స్వస్థపరిచే దేవుడు కదా ప్రభా. అయ్యా మీ చేతులే మమ్మల్ని స్వస్థపరుస్తాయి తండ్రి, అయ్యా మీ గాయాలే మమ్మల్ని స్వస్థపరుస్తాయి, మీరు పొందిన దెబ్బలే మాకు స్వస్థత ప్రభా. అయ్యా నాయన లేవనెత్తి నాయన మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని నాయన క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థన చేర్చున్నాం యేసయ్య. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. దయ విజయులైన వారు ఎంతో మంది మీ సన్నిధికి చేరి ఉన్నారు ప్రభా. అయ్యా వారు విడిచిపెట్టిన సేవను ప్రభా, అయ్యా నాయన మీరు నాయన విస్తరింపచేయండి, కొనసాగించండి స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు. వారి భార్య బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన దినాల్లో మా సంఘంలో మా యొక్క ఆత్మీయులు నాయన ప్రభా, దేవా జాకబ్ గారు మీ సన్నిధికి చేరి ఉన్నారు ప్రభా. కుటుంబాన్ని మీరు ఆదరించండి, కాపాడండి ప్రభా. బిడ్డలు నడవలసిన వారికి నేర్పించి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా తండ్రి తెరవబడ్డానికి నాయన మార్గం కలిగేసి నీ దేన సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఏడంతల ఆత్మతో నింపండి ప్రభా. దేవానాయన ఆరోగ్యం, ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి. దేవానాయన ఇంకను నాయన సంఘాన్ని విస్తరింప చేయండి ప్రభా. ఇంకను పరిచర్యను విస్తరింప చేయండి ప్రభా. బిడ్డలకు బలము, శక్తిని, ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ఇచ్చిన భార్యను పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటాను. నీ ఆత్మతో అభిషేకించి ఆరోగ్యం, క్షేమం దయచేయమని ప్రార్థిస్తాను అయ్యా. బిడ్డలను కాపాడండి తండ్రి. వారిని మీ కృపలో భద్రపరచుకోండి. వారిని మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు. బిడ్డ చుట్టూ నీ గొప్ప కృపను ఆయన ఆవరింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అమ్మగారిని దీవించి ఆస్వాదించండి ప్రభా. నాయన స్థితులు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా నాయన తండ్రి నీ చిత్తమైతే నాయన అందరూ నాయన మరలా సంఘం అంతా కలిసి నిన్ను ఆరాధన చేయడానికి నీ కృపను దయచేయండి ప్రభా. మార్గాలు తెరవండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన సంఘంలో ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా.
అయ్యా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ప్రభా వారి ఇబ్బందులన్నీ తీర్చండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. దేవాస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. అయినా ప్రియులైన వారిని పోగొట్టుకున్న కుటుంబాలకు నేను ఆదరించండి, జీవించండి, కాపాడండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. ఇగో తండ్రి ఈ సమయంలో ప్రభా ఆయన నీ సన్నిధిలో పరిచర్య చేర్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా. అయ్యా చేర్చిన మా అందరిపైన నీ ఆత్మవర్షం కుమ్మరించండి, నీ దాసులను మరుగుపరిచి మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా నీ కట్టడలను అనుసరించేవారుగా మమ్మల్ని అభిషేకించండి ప్రభా. నిత్యము నిన్ను స్థుతించేవారుగా అయ్యా నాయన నిన్ను ఆరాధించేవారుగా అయ్యా నాయన మమ్మల్ని నాయన అభిషేకించండి. ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించండి అయ్యా. ఆత్మ వరాలతో నింపండి ప్రభా. అయ్యా నాయన నిరాకరణ సమీపంగా ఉంటుంది నాయన దేవా నాయన నిరాకరణ ఎత్తబడే గుంపులో ఉంటుంది సహాయం చేయండి ప్రభా. సంఘంలో ప్రభా దేవగా మధురవాడలో నాయన కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ప్రేయర్ హాల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నాయన కావలసిన నిధులు నాయన మీరు అనుగ్రహించండి. అది నాయన దేవుడికి కృపను సహాయం చేయండి ప్రభా. అక్కడ కూడా తండ్రి నాయన నిస్సేవకుని యొక్క ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు సహాయం చేయండి ప్రభా. దేవ ఆత్మలు రక్షించమని ప్రార్థన చేయించినానయ్యా. అయ్యా ఈ సమయంలో ప్రభా అయ్యా మరొకసారి ప్రార్థిస్తున్నాను, దాసుని మనకు పరిచయం మా కొరకు ఏమైతే సిద్ధపరిచించారో తండ్రి మాతో మాట్లాడుతున్నాను, వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రభా. అని నిత్యము తండ్రి లోక మాలిన్యం మాకు అంటకుండానట్లుగా తండ్రి ప్రార్థనలో నేను గడుపుకు సహాయం చేయండి. సహాయం మాకు అవసరం ప్రభా. నీ మందిరంలో ఉన్నటువంటి మేలు చదివిన తృప్తి పొందుచున్నాను, నీ లేఖనాన్ని పట్టుకున్నాను అయ్యా. విలువకి ఎడబాయిన దేవుడు తండ్రి నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ ఇప్పుడు నాయన తండ్రి రాలేనటువంటి నాయన దూర ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరి కుటుంబాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం. మహిమ గణత కీర్తి ప్రభావాలు కలుగుతామని నేను రాలిన అభాగ్యాలను ప్రభావ నా దేన ప్రార్థన మీ పనిలో పాద సన్నిధిని చేర్చుకున్నాను, పరిశుద్ధుల ప్రార్థనలో చేర్చుకున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యమైన శ్రేష్టమైన నా కొద్ది మనము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మన హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళరా, దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరము కూడా సుమారు 3 మాసముల తర్వాత దేవుని సన్నిధిలో ఇలాగ కూర్చుని దేవుని ఆరాధించడానికి ఆయన మహాకృప కనికరము కాపుదల మన మీద ఉంచి సజీవులుగా ఉంచి మనమందరం కూడా సజీవులుగా ఆయనను ఆరాధించడానికి ప్రభువు చూపిస్తున్నటువంటి ఈ కృపను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకంటే బలవంతులు ధనవంతులు అనేక మంది మరి మన మధ్య నుంచి కనుమరుగైపోయి ఉన్నారు. మరి దేవుని యొక్క కృప ద్వారానే మనం ఈ రీతిగా దేవుని ఆరాధించి గణపరచడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఇంతకాలము కూడా మరి మీరందరూ కూడా సహవాసమును విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారము కూడా మన యొక్క చిన్న చిన్న మొబైల్లో అలాగనే టీవీల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బ్లూటూత్స్ పెట్టుకొని అందరూ కూడా ఏకీభవించి గృహాలనే దేవాలయాలుగా మార్చుకొని దేవుని ఆరాధించి ఉన్నారు.
అందును బట్టి కూడా నిజంగా నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, మనమందరం కూడా కలుసుకోలేకపోయినా క్రీస్తు యేసు మనస్సును కలిగి ఏక శరీరులుగా ఏక మనస్సు కలిగి దేవుని ఆరాధించి ఉన్నాం. మరి ఈ దినాన్ని మరి స్తుతి ఆరాధన మరి నడిపించడానికి మరి నా బిడ్డలకి సెలవు రెస్ట్. మరి పెద్దవాళ్ళకి మళ్ళా మేరీ గారి బృందానికి మళ్ళా ప్రారంభం. ఏదేమైనప్పటికీ కూడా చిన్నవారమైనా పెద్దవారమైనా ప్రభువుని మనము స్తుతించేటువంటి వారముగా ఉండాలి. అటు రీతిగా మనం ఉంచినందుకు నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయాన్ని మనము చదువుకోవడం జరిగింది. నిజంగా 4వ వచనాన్ని మనం చూస్తే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. నిజముగా మందిరములో ఆశీర్వాదం ఉంది, మందిరములో ఆనందం ఉంది. అందరము కలిసి మన చింతలను, మన బాధలను, వేదనలను, దుఃఖములను వీటన్నిటినీ కూడా మరచిపోయి మన ఏకైక తండ్రి ఇంటిలో దేవుని ఏకాత్మతో ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉంటున్నప్పుడు, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నప్పుడు పరలోకపు వాక్యంలో విప్పబడి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మన మీద కృపరించబడుతూ ఉంటున్నప్పుడు ఆనందము వర్ణనాతీతము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దావీదు మహాభక్తుడు ఎన్ని ఆటంకములున్నా, ఎన్ని పన్నాగములు ఆయన మీద పన్నబడినా, ఆయన ఒక రాజుగా ఉండి దేశాన్ని పరిపాలిస్తూ ఉంటున్నా ఎక్కడ కూడా మందిరానికి వెళ్ళడము మానలేదు. అనేకులను మందిరం వైపు తీసుకుని వెళ్ళడం మానలేదు. మరి ముఖ్యముగా ఆయన బలిపీఠం ఎదుట చేరి ఆయన ప్రదక్షిణము చేయడము కూడా ఆయన మానలేదు. ఎందుకంటే ఆలయంలో ఉండేటువంటి ఆశీర్వాదము, ఆనందము అటువంటిది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుతూ ఉంటున్నటువంటి ఈ లేఖన భాగాన్ని ఎవరు రాశారు అని మనం ఆలోచన చేస్తే కోరాహు కుమారుల యొక్క కీర్తనగా మనం చూస్తుంటున్నాం. కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనను వారు రాశారు. వారు కీర్తన గ్రంథంలో ఇంచుమించు 11 కీర్తనలు వారు రాశారు. కోరాహు తండ్రి, కోరాహు కుమారుల యొక్క తండ్రి దేవునికి అవిధేయుడైనటువంటి వాడిగా ఉంటున్నాడు కోరాహు. కానీ కోరాహు తన కుమారులను వాడుకొని ఉన్నాడు. దేవుని చిత్తమైతే తర్వాత మరొకసారి కోరాహు జీవితం గురించి, తన కుమారుల యొక్క జీవితం గురించి ధ్యానం చేద్దాం. అయితే ఈ కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 84వ కీర్తనలో దేవుని
ఆరాధించి స్తుతించడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు. వీరు మందిరంలోనికి వెళ్ళారు. మందిరంలోనికి వెళ్ళి అక్కడ విషయాలన్నీ కూడా వారు గమనిస్తూ ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా గమనిస్తూ వాటిని చూసి వర్ణిస్తూ ఈ రచయితలుగా ఉంటున్నటువంటి కొరహు కుమారులు ఇంత చక్కని ఈ కీర్తన వారు పాడారు, రచించారు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని చెప్పి వారు మొదలు పెడుతూ దేవుని యొక్క మందిరాన్ని వారు వర్ణిస్తూ వారు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని వారు తెలియపరుస్తూ ఆ మందిరాన్ని అంతటిని కూడా వారు కలిగి చూసి ప్రతి ప్రాంతాన్ని వారు చూసి ఇక మెల్లిగా ముందుకి వచ్చారు. ముందుకు రాగానే వారికి బలిపీఠము కనబడుతూ ఉన్నది. ఈ బలిపీఠము కనబడుతూ ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అద్భుతమైనటువంటి 2 జీవులు కనబడుతూ ఉంటున్నాయి. వాటి గురించి కూడా ఈ రచయిత ఇక్కడ రాసి ఉన్నాడు. మనం చూస్తే నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. మందిరం ఎక్కడ, పిచ్చుక ఎక్కడ? మందిరం ఎక్కడ, వానకోవెలు ఎక్కడ? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీటిని కూడా రచయితలు చూచి ఈ మాటల్ని మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ 2 విషయాల్ని కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా పిచ్చుకలు అనేటువంటి వాటి గురించి రాస్తున్నాడు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అనేటువంటి విషయాన్ని. సృష్టిలో అల్పమైనటువంటివి ఏమిటి అంటే పిచ్చుకలే. ఈ మధ్యకాలంలో పిచ్చుకలు కూడా ఎక్కువ కనబడట్లేదు కదా. ఈ పొల్యూషన్లు ఎక్కువైపోయి, వైబ్రేషన్లు ఎక్కువైపోయి ఆ పిచ్చుకలు అనేటువంటివి కూడా చాలా తక్కువగానే కనబడుతూ ఉంటున్నాయి. మా చిన్నతనంలో అయితే చాలా ఎక్కువ పిచ్చుకలు కనబడుతూ ఉండేటువంటివి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పిచ్చుకలు అల్పమైనటువంటివి. ఎవడు లెక్క చేయడు, వాటిని ఎవడు పెంచుకోడు, దేనికి కూడా అవి పనికిరావు. సైజులో చాలా చిన్నగా ఉన్నాయి, స్వల్పమైనటువంటివిగా ఉంటున్నాయి, అల్పమైనటువంటివిగా ఉంటున్నాయి. కానీ దేవుడు వాటిని మరచిపోలేదు. హల్లెలూయా. దేవుడు వాటికి ఎక్కడ స్థలాన్ని ఇచ్చాడు అంటే జీవము కలిగినటువంటి దేవుని మందిరములో ఆ యొక్క స్థలాన్ని ఆ చిన్న పిచ్చుకలకి సరాసరి ఎక్కడ స్థలం ఇచ్చాడయ్యా అంటే బలిపీఠము దగ్గర వాటికి స్థలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి అల్పమైనటువంటివి, అవి స్వల్పమైనటువంటివి అయినను కూడా వాటిలో ఏం లేదు, విచారము లేదు. వాటిలో విచారం లేదు. ఉదయాన్నే లేచిపోతే మరలా కిలకిలకిలమని అరుచుకుంటూ ఆ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీదకి, ఆ ఇంటి మీదకి, ఈ ఇంటి మీదకి, ఆ పచ్చని పైర్ల మీదకి, చెట్ల మీదకి కూడా తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా అవి నీరసంగా ఉండవు, నిరుత్సాహంగా ఉండవు, ఏ విధమైనటువంటి కలత అవి చెందవు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, విచారం లేకుండా ఉండేటువంటి పిచ్చుకలు అవి. ఈరోజు మనము కూడా ఈ కరోనా వైరస్ ద్వారా అనేకమైనటువంటి కలతలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇరుకులు,
అనేకమైనటువంటి సమస్యలు ఈ యొక్క గత సంవత్సరమే కావచ్చు, ఈ 3 నెలలే కావచ్చు, ఎదుర్కొన్నటువంటి కుటుంబాలుగా ఉంటూ ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యలు, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ఉదయం 6 గంటలకి ఆటో బయలుదేరితే మళ్ళీ 12 గంటలకి ఇంటికి వచ్చేయాలా, ఎన్ని బేరాలు జరుగుతాయో తెలియదు. కొంతమంది ఉన్న ఉద్యోగాలు తీసేసి సగం శాలరీలు పెడుతూ అనేక విధాలుగా కష్టాలు, నష్టాలు, బాధలు, విచారము ఎదుర్కొని ఉన్నాం. అయితే మనలో ఆ విచారము అనేటువంటిది లేకుండా చేశాడు అంటే దానికి కారణం ఏమిటంటే మన దేవుడైనటువంటి యెహోవా మనకు తోడై ఉండబట్టి. హల్లెలూయా! మన ధైర్యము, మన ఆధారము, మన సమస్తము, మన బలము ఎవరు అంటే ఆయనే. ఎవరున్నారనేటువంటి ధైర్యం అంటే దేవా నీవున్నావు అంతే. ఇక మనకెవరు సహాయము లేదు. ఆ పిచ్చుకల వలె మనం ఏమైనా గొప్పవారమా అండి? ధనికులమా? నిజంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత భయంకరమైపోయింది. ఆక్సిజన్లు దొరక్క, బెడ్స్ దొరక్క, హాస్పిటాలిటీ లేక, నాకైతే నిజంగా వాట్సాప్ చూస్తే నాకు భయం వేసేది మాట అండి. అంత భయంకరం. ఎందుకంటే సీరియస్గా ఉంది, పలానా పాస్టర్ గారికి ప్రార్థన చేయండి అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ వచ్చేది. సాయంత్రం వాట్సాప్ తెలిసినప్పటికీ అయ్యో, ఆ ఎరిగినటువంటి దేవుని సేవకులు ప్రభునందు నిద్రించారు అని చెప్పి విన్నప్పుడు, వారు లేరు అనేటువంటి మాట విన్నప్పుడు ఆ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే సాయంత్రం పూట భయం వేసేటువంటిది. టీవీ ఆన్ చేయాలంటే భయం వేసేది. గుట్టలు గుట్టలుగా. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరము. ఎంతో మంది ధనికులు, వ్యాపారవేత్తలు, అనేక మంది కనుమరుగైపోయినారు. ఈరోజు మన గృహాలు భవనాలలోనే ఉన్నాయా? మన గృహాలు దూరంగా ఉన్నాయా? పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటున్నామా? చిన్న చిన్న గృహాలు, పక్క గృహాలు, ఒకే వీధిలో ఉంటున్నాం, ఒకే చోట ఉంటున్నాం. అయినను సరే ఈరోజు మనము కాపాడబడి ఉన్నాము అంటే అదంతా కూడా దేవుని యొక్క కృప, కాపుదల. హల్లెలూయా! ఈరోజు మనం విచారం లేకుండా దేవుని స్తుతిస్తున్నాము అంటే అదంతా కూడా పిచ్చుకలు వంటి మన బ్రతుకులను దేవుడు కాపాడి ఉన్నాడు. పిచ్చుకలు, ఒంటరి పిచ్చుకలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 102వ అధ్యాయము కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చూస్తే, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. చూడండి ప్రియమైన దేవుడు కదా, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకల వలె ఉన్నాను. ఈ మాట ఎవరు రాస్తున్నారు అంటే, ఇదిగో దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టినటువంటి మొర, దావీదు పెట్టినటువంటి మొర. దావీదు రాస్తూ ఉంటున్నాడు, ఇదిగో ఒంటరితనముగా ఉంటూ ఉన్నాను, నాకు దుఃఖము ఎక్కువైపోయినప్పుడు, దుఃఖము సొక్కిపోయినప్పుడు నేను ఈ యొక్క మొరపెడుతూ ఉంటున్నాను. ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుకను. నిజంగా ఒంటరితనము అంటే చాలా భయంకరము. లోన్లీనెస్ చాలా భయంకరం. ఒంటరితనం అనేటువంటి అయినా నిజంగా ఇంటి మీద రాత్రి వేళ ఒక పిచ్చుక ఉన్నది అంటే ఆ చుట్టూ అంతా ఏంటంటే అది అంధకారము, చుట్టూ అంతా కూడా చీకటే. ఒంటరిగా చీకటిలో ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చుక. ఒకసారి ఊహించండి, ఏ తోడు లేక
ఆ చుట్టూ కూడా భయంకరమైనటువంటి చీకటి అలముకుంటున్నప్పుడు ఇదిగో ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు, ఎవరు రక్షిస్తారు? అయితే ఆ పిచ్చుక దేవునికి మొరపెడుతూ ఉంటున్నది. నిజంగా ఒంటరితనము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఒంటరితనమైనటువంటిది చాలా అంధకారమైనటువంటిది. ఈరోజు ఇటువంటి దినాల్లో, ఇటువంటి కష్టకాలంలో మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి కుటుంబాలుగా, దేవుడిచ్చినటువంటి సహవాసముతో ఆ కుటుంబాలుగా భర్త, భార్య, బిడ్డలు ఆ కలిగినటువంటి వారితో గృహాల్లో నివసిస్తూ ఉంటున్నాం. సంఘాల్లో కొంతమంది సహోదరులు ఉంటున్నారు, వారు ఒంటరిగా వారు ఉంటున్నారు, ఒంటరిగా వారు పడుకుంటూ ఉంటున్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రాహేలమ్మ గారు స్ప్రింగ్ రోడ్లో ఉండేటువంటి వారు నిజంగా ఒంటరిగా ఉండేటువంటిది, ఒంటరి బ్రతుకులో ఉండేటువంటిది. నిజంగా దేవుడు ఆ పిచ్చుకను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? వాళ్ళ కొడుకు ఇంట్లో పెట్టేశాడండి. అప్పటిదాకా మూడో ప్రపంచ యుద్ధాలు జరిగేటువంటివి, ఒకరికొకరు పడేటువంటిది కాదు. ఆ నిజంగా దేవుని ప్రేమ చూడండి, దేవుని కృప. ఆ పిచ్చుక వంటి ఆమెను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టాడు. మన ప్రియ సహోదరి ఏ లక్ష్మి గారు, ఇదిగో ఒంటరి బ్రతుకు. ఇదిగో మనందరికీ అందరూ ఉన్నారు. ఆ చిన్న పిచ్చుక గూటి లాంటి ఆ గృహంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన దేవుడు ఆ బిడ్డని క్షేమకరముగా, ఏ బలహీనత వచ్చినా ఎవరు చూస్తారు, ఏ అనారోగ్యం వచ్చినా ఎవరు చూస్తారు? కొంతమంది ఒంటరిగా అండిపోయినటువంటి సన్యాసమ్మ, ఇంకా మరి కొంతమంది వృద్ధులైనటువంటి వారు, వృద్ధ భార్యాభర్తలు, ఇలాగూ ఒంటరిగా ఉంటున్నటువంటి పిచ్చుక వలె జీవితాలను గడిపారు అండి. ఇంకా 3 నెలలు కూడా, ఈ గత సంవత్సరం అంతా కూడా. అయినను సరే వారు మరువబడలేదు. హల్లెలూయా! వారు విడువబడలేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. వారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా, వారు అంధకారం అనుభవిస్తున్నా, ఇదిగో పిచ్చుకకు బలిపీఠం ఎదుట స్థలాన్ని దేవుడిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా! ఇటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఒంటరిగా ఉంటున్నటువంటి ఈ పిచ్చుకకు బలిపీఠం ఎదుట స్థలాన్ని ఇస్తుంటున్నాడు. ఈరోజు ఒంటరిగా ఉంటున్నటువంటి కొంతమంది భర్త, భార్య తోడు అనుకుంటూ ఉంటారు, కొంతమంది బిడ్డలు తోడు అనుకుంటూ ఉంటారు. కానీ నేను తెలియజేస్తున్నాను, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనము ఒంటరి వారమే. ఆయన తోడు, ఆయన సహాయము, ఆయన కాపుదల లేకపోతే మనం ఎన్ని చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే అనేటువంటి విషయాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిచ్చుకకు ఎక్కడ స్థలం ఇచ్చాడండి? బలిపీఠం దగ్గర స్థలం ఇచ్చాడు. హల్లెలూయా! బలిపీఠం దగ్గర ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. బలిపీఠం దగ్గర సువర్ణ ధూపార్తులు ఉంటూ ఉంటాయి, దేవుని అందమైనటువంటి పరికరాలు ఉంటూ ఉంటాయి, దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సైన్య సమూహము, ఆయన ఆశీర్వైనటువంటి మహాపరిశుద్ధ స్థలము ఏది అంటే బలిపీఠము. ఆ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు. ఇప్పుడు చెప్పండి, ఎవరండి పిచ్చుకలు? నేనే ఒక పిచ్చుక. ఎవరండి? నేనే ఒక పిచ్చుక. ఆ పిచ్చుక వంటి అల్పమైనటువంటి నా బ్రతుకుకి, ఆ పిచ్చుక వంటి ఒంటరి అయినటువంటి నా బ్రతుకుకి, ఆ పిచ్చుక వంటి స్వల్పమైనటువంటి నా బ్రతుకుకి మరలా ఆయన బలిపీఠము దగ్గర ఆయన నివాసం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! రెండవ విషయాన్ని మనం గమనించినటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తే, ఈ పిచ్చుకలకు విలువ లేదు. ఈ పిచ్చుకలకు విలువ లేదు.
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ పిచ్చుకల గురించినటువంటి మాటలు ఆయన మాట్లాడారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్మబడును కదా. తండ్రి సెలవు లేక ఒకటైనను నేలను పడదు. హల్లెలూయా. 2 పిచ్చుకలు ఎన్ని కాసులు కట? 1 కాసు కట. ఇంకో మాట చూద్దాం, లూకాసు సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. లూకాసు సువార్త 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. చాలా బాగా ఇందాక మనం చదువు మత్తయి సువార్తలో 1 పిచ్చుక ఎన్ని కాసులట? 2 పిచ్చుకలు ఎన్ని కాసులట? 1 కాసు. ఇక 5 పిచ్చుకలు ఎన్ని కాసులట? 2 కాసులు. యాక్చువల్గా లెక్క ప్రకారం 2 కాసులకి ఎన్ని పిచ్చుకలు రావాలి? 4 రావాలి. ఇంకొక పిచ్చుక ఎందుకు వచ్చింది? కొసరా ఏంటి? ఇదిగో ప్రార్థన అయిపోయిన వెంటనే చికెన్ షాప్కి వెళ్ళిపోతాం కదా. ఆ మధ్యన ఆదివారం పూట చికెన్లు ఆపేశారు. అప్ప ఏదో ప్రాణం పోయినట్టే. ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా అడుగుతారు కదా, లాస్ట్లో 1 ముక్క కొసరా. అదే ఏ పౌరులో అనుకోండి, ఏదో మంచి కుందేలు అనుకోండి, ఏ పావురంలో అనుకోండి, ఏ కోడో అనుకోండి, కొసరేమంటే వేస్తారా? కొసరేస్తారా? ఇంకో పావురం ఇస్తాడా? ఎవడనా ఇంకో కోడి ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఇక్కడ చూడండి, 1 కాసుకి 2 పిచ్చుకలే, 2 కాసులకి 4 పిచ్చుకలే. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నారు 2 కాసులకి 5 పిచ్చుకలు అమ్మబడును కదా అంటున్నారు. అంటే 2 4 మాట కరెక్టే, కానీ ఆ 2 కాసులు పెట్టి కొన్నటువంటి వాడికి 1 పిచ్చుక ఏంటంట? కొసరా. అంటే ఎంత విలువ లేనటువంటివో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పిచ్చుకలకు ఏం లేదట, విలువ లేదు. వీటిని ఎవరు కూడా పట్టించుకోరు. వీటి పట్ల ఎవరు కూడా కేర్ తీసుకోరు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ కరోనా కాలంలో, ఈ సెకండ్ వేవ్లో ఆ టీవీలో చూస్తున్నప్పుడు శరీరం గగురుపాటు వచ్చేటువంటిది. ఎందుకో తెలుసా? నడి రోడ్డు మీద పడుకుంటూ పోయి ఆక్సిజన్ లేక ఊపిరి దడదడ కొట్టుకుంటూ ఉంటున్నప్పుడు, ఆ సిలిండర్లో నుంచి 5-6 పైపులు పెట్టేసి వారు ముక్కులు తగిలిస్తున్నప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆటోల్లోని, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడిపోయి జనాలు అల్లాడిపోతూ ఉంటున్నప్పుడు, ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వారికంటే మనము విలువైనటువంటి వారము కాదు అండి. ఒకవేళ వ్యాధి వచ్చి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేటువంటివో తెలియదు, కానీ స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి పిచ్చుకల వంటి మనకి కూడా ఆయన బలిపీఠం ఎదుట స్థలాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. సంఘములో నేను గతంలో తెలియజేశాను, సుమారు 18 మందికి కరోనా వచ్చింది సంఘంలో. అద్భుత రీతిగా దేవుడు బాగు చేశాడండి. దేవుడు ముట్టాడు. కొంతమంది సహోదరులు దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేశారు. ఈ దినాన్ని సహోదరి కూడా జ్యోతి, ఆ బిడ్డ కూడా అక్కడి నుంచి ఫోన్ చేసింది. తన యొక్క ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా తేడాగా ఉన్నదని చెప్పి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. ప్రభు తన కృపలో మొదలుపెట్టినటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ సెకండ్ వేవ్ రావడానికి కారణం కూడా స్వయంకృత అపరాధాలే. ఇవ్వ నేను వస్తూ ఉంటే రోడ్డు మీద రోడ్డు మీదే వాడు బండి మీద వెళ్తున్నాడు, ఎక్కువ ఊసేస్తూ ఉన్నాడు పక్కన. ఒకడు ఆటోలో వెళ్తున్నాడు, ఎక్కువ ఊసేస్తూ ఉన్నాడు పక్కన. కనీసము ఏ విధమైనటువంటి జాగ్రత్తలు లేకుండా వెచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి అనేక మంది రెక్లెస్గా ఉంటున్నారు. దానిని బట్టే ఇదిగో ఈ సెకండ్ వేవ్ అనేటువంటిది వచ్చింది అని నిపుణులు చెప్తున్నారు. ఇలాగే రెక్లెస్గా ఉంటే థర్డ్ వేవ్ కూడా రాక మానదు అని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వల్పమైనటువంటి పిచ్చుక, అల్పమైనటువంటి పిచ్చుక. మనం అనుకోవచ్చు నేను కింగ్ని కదా. నువ్వు కింగ్ అయితే దేవుడి దగ్గర బొంగే. ఆయన దగ్గర అందరూ కూడా తల వంచాల్సిందే. మనం ఎప్పుడు కూడా మేము సింహం అండి, మేము పుల్లాంటి ఉండండి, నేను ఇదండి అదండి అనుకోవడానికి వీలేదు. మనం ఎవరు మాట అటువంటి వారు అందరూ కూడా ఏమైపోయారు? లైవ్ అయిపోయారు. ఈ పిచ్చి గురించి చక్కని పాట పాడాడు ఆయన. ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మన సమర్పణ బాగా పాడతాడు ఆ పాట. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి మంచి కళాకారుడు సైతం కూడా ఏమైపోయాడు? లైవ్ అయిపోయాడు. మనం గొప్పవారమా? మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనల్ని కాపాడుతున్నాయి కాదు. స్వల్పమైనటువంటి పిచ్చుక మరువబడలేదు. ఎక్కడిచ్చాడట స్థానం దానికి? ఈరోజు 3 నెలల తర్వాత మళ్ళా మనందరికీ ఎక్కడిచ్చాడండి స్థానము? ఆయన బలిపీఠం ఎదుట. హల్లెలూయా. మరొక పక్షి కనబడుతూ ఉంది. ఏం పక్షి అట అది? వానకోవిల. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. వానకోవిల అందమైనటువంటిదా అంటే అందమైనటువంటిది కాదు. నల్లగా ఉంటుంది, వికారంగా ఉంటుంది. వానకోవులకి పిల్లలు పెట్టడం కూడా రాదట. దాన్ని కాకి గూడు కట్టుకుంటే ఆ కాకి లేని టైంలో కాకి గూట్లోకి వెళ్ళిపోయి గుడ్లు పెట్టేస్తాదట. అటువంటిది యొక్క వానకోవులు. అంటే ఈ వానకోవులకు కనీసము గూడు కట్టుకోవడం కూడా రాదు. ఈ వానకోవులకు కనీసము ఆ పిల్లల్ని ఏ విధంగా సాకాలో కూడా తెలియదు. ఇది వికారమైనటువంటిది, బలహీనమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది కాదు. కానీ స్వరం మటుకు మధురముగా ఉంటుందట. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి వానకోవులకు ఎక్కడ గూడు పెట్టడము చేతకానటువంటి, గూడు కట్టుకోవడము చేతకానటువంటి, అంటే పిల్లల్ని పోషించుకోవడము చేతకానటువంటి, కుటుంబాన్ని కాపాడుకోలేనటువంటి ఆ వానకోవులకు ఎక్కడ స్థలం ఇచ్చాడట? ఆయన బలిపీఠం ఎదుట స్థలం ఇచ్చాడట. హల్లెలూయా. ఈరోజు మనల్ని కాపాడమట్టుకే కాదు, మన కుటుంబాలను కూడా ఎవరు కాపాడుతూ ఉంటున్నాడు? ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. బెంబేలు ఎత్తిపోతూ ఉంటున్నాం. అమ్మో థర్డ్ వేవ్. మన పిల్లలు ఏమవుతారో, పిల్లలకు ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఇదిగో నీవు ప్రార్థన చేయి. ప్రతిరోజు వారి మీద తల మీద చేతులు పెట్టి నీవు ప్రార్థన చేయి. ప్రభువా, నా పిల్లలకి నీవే రక్ష, నా పిల్లలను నువ్వే రక్షించు, కాపాడు అని నువ్వు ప్రార్థన చేయి. నా పిల్లల మటుకే కాదు, లోకంలో అనేక మంది దిక్కుమాలినటువంటి పిల్లలు ఉంటూ ఉన్నారు. అనేక మంది పిల్లలు లోకంలో ఉంటూ ఉన్నారు. పిల్లలందరినీ కూడా కాపాడయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
వాన కోవులకు ఏమంటే పిల్లలు పెట్టేటకు గూడు ఎక్కడుందట? బలిపీఠం. ఈ రచయితలు కోరహ కుమారులు ఆ మందిరంలోకి వెళ్ళిపోయారు. ఆ మందిరంలో అన్ని చూస్తున్నారు. ఆ ఎత్తైనటువంటి స్తంభాలు, స్తూపాలు, ఆభరణాలు చూసి ఓ పక్కన ఇవి చూశారు. ఇదంటే వీటికి కూడా ఇక్కడ స్థలం ఇచ్చాడు ఆ దేవుడు. పిచ్చుకలకు స్థలం ఇచ్చాడు. వానకోవులకు, వికారమైనటువంటి వానకోవులకు కూడా, ఆకర్షణీయమైనటువంటి, విలువలైనటువంటి, అందంగా కనబడలేనటువంటి వానకోవులకు కూడా ఆ గూటికి స్థలం ఇచ్చాడట. అది గూడు పెట్టుకోవడానికి స్థలం ఇచ్చాడట బలిపీఠం దగ్గర. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మరిచిపోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన మనతో ఉంటున్నాడు. పిచ్చుకలకు బలిపీఠం దగ్గర స్థలం దొరికింది. వానకోవులకు బలిపీఠం దగ్గర స్థలం దొరికింది. గతించిపోయినటువంటి బలంకి రాజేశ్వరమ్మ గారు, మన శ్యామలరావు గారి యొక్క తల్లి గారు, ఆమె దేవుని యొక్క సన్నిధికి ఎంతో పరుగున వచ్చి అక్కడ కూర్చునేటువంటి వారు. ఆమె మంచం మీద పడినప్పుడు, ఆమె దర్శించడానికి వెళ్ళినప్పుడు, అమ్మా ఎలాగున్నావు అంటే, ఆమె లేగలేకపోయినా మొక్కం ఇలా పెట్టి పైకి పెట్టి, నాకేం భయం పాస్టర్ గారు, నా యేసే నాతో ఉన్నాడు అనేది. హల్లెలూయా. నాకేం భయం అయ్యగారు, నా యేసే నాతో ఉన్నాడు, తర్వాత మీరున్నారు. అబ్బా, పిచ్చుక వంటి ప్రాణాలకు, వానకోవుల వంటి ప్రాణాలకు ఎవరండి ధైర్యము? ఆయనే మన యొక్క ధైర్యము. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు. పిచ్చుకలను మర్చిపోలేదు దేవుడు. వాటిని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఆయన అంటాడు, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు కారా? అవునా? అవును. మేము పిచ్చుకల కంటే శ్రేష్ఠులము. దేవుడు మనలను కాపాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు. అల్పమైనటువంటి దానమని, స్వల్పమైనటువంటి దానమని, మరువబడినటువంటి దానమని, విడువబడినటువంటి దానమని, డబ్బు లేనటువంటి దానమని, ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి దానమని నీవు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. పిచ్చుకలను మర్చిపోలేదు దేవుడు. వానకోవులను మర్చిపోలేదు దేవుడు. వాటిని కూడా పోషించుచున్నాడు దేవుడు. వాటికి అతి పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరములో వాటికి స్థలం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా ఆ స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. నీవు కృంగిపోవద్దు, అలసిపోవద్దు, సొలసిపోవద్దు. ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంది. ధైర్యము కలిగి, నిబరము కలిగి ముందుకు సాగిపోదాం. ఈ కరోనా వైరస్ మన జీవితాల్లో ఒక పీడకలగా ఉంటూ ఉన్నది. కానీ దేవుడు మనం మర్చిపోకుండా ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. ఆయన రక్షించబోతూ ఉంటున్నాడు. ఆయన మళ్ళా ఆనాడు నోవాహు మళ్ళా నూతనమైనటువంటి ఆ పరిస్థితుల్ని, నూతన ఆకాశాన్ని ఏ విధంగా ఆ ఓడలో నుంచి బయటకు వచ్చి చూశాడో అలాగ దేవుడు మళ్ళా మనం సకల సమృద్ధిలో నడిపిస్తాడు. అంతవరకు కూడా నీవు నిరుత్సాహము చెందక, నిరసించిపోకుండా దేవుని కొరకు కనిపెట్టుకుంటూ, ఇదిగో దావీదు అంటున్నటువంటి ప్రకారముగా, ఇదిగో ఆ దుఃఖము సొక్కిపోయినప్పుడు, ఆ ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటున్నాడు. నీవు అటు రీతిగా మొరపెట్టడం మానవద్దు, నిరుత్సాహం చెందవద్దు. ప్రభు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నీపై ఆయన కృప ఉంచుతాడు. అట్టి ధన్యత, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై ఉంచి నడిపించునుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మన యొక్క కానుకలను సమర్పించుకుందాం.
సహోదరి మేరీ గారు నావన్నీ అంగీకరించు మీ దేవా అనేటువంటి పాటలు నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకుందాం. మన మధ్యనటువంటి సహోదరి భాగ్య సమర్పణ్ గారు, అదేవిధంగా సహోదరి షారోనమ్మ గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాము. దయచేసి శానిటైజర్ చేసుకొని కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. మేడం మీద ఒకరు కింద ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఈ మధ్య ఈ 3 నెలల గ్యాప్లో మన సంఘ పక్షముగా ఒక విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రియులు కడియాల జాకబ్ గారు
వారి యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి వారు ప్రభునందు నిద్రించున్నారు. నిజంగా సంఘము ఒక మంచి విశ్వాసిని, శ్రేయోభిలాషిని, మరి ముఖ్యంగా వ్యక్తిగతముగా నన్ను ప్రేమించేటువంటి ఆ యొక్క బిడ్డను కూడా మనము ఈ భూమి మీద మనం కోల్పోయి ఉన్నాం. కానీ ఆయన దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఆయన ఉంటూ ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు. మరి మొట్టమొదటిసారిగా ఆయన ప్రభువునందు నిద్రించిన తర్వాత మనమందరం కూడా సంఘముగా సమావేశమై ఉన్నాము. కాబట్టి ఒక్కసారి అందరం కూడా లేచి నిలవబడి నిద్రించినటువంటి జాకబ్ గారి యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉన్నదని విశ్వసిస్తూ విడువబడినటువంటి తన భార్య సహోదరి రాహేలమ్మ గారిని, బిడ్డలు చక్రవర్తి కిషోర్ వారిని దేవుడు ఆదరించినట్లుగా ఒక నిమిషము మౌనము వహించి ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగినటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఆయన ప్రభువా, మీ సన్నిధిలో చేరినటువంటి ప్రియులు జాకబ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా తండ్రి, కుటుంబానికి సంఘానికి తీవ్రమైనటువంటి లోటు అయినప్పటికీ మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, నీ యొక్క రాజ్యములో ఆ పరదైసులో ప్రభువా బిడ్డ ఉండి ఉన్నాడు అని, ఆ బిడ్డ యొక్క జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, నమ్మి విశ్వసించి తీసుకున్నటువంటి బాప్తిస్మం బట్టి మేము నమ్ముతూ ఉంటున్నాం. అయితే నాయన, విడువబడినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీరు ఆదరించండి, కనికరించండి. సహోదరిని, తనకిచ్చినటువంటి ఇరువురు బిడ్డలను మీ దక్షిణ హస్తం ఉంచి నాయన, వారి భవిష్యత్తును ప్రభువా తండ్రిగా, భర్తగా, కుటుంబ యజమానిగా మీరే ముందుండి నాయన దీవెనకరముగా మీరు నడిపించి మీ కృప చూపించాలని మనం చేసుకుంటున్నాం. అదే విధముగా తండ్రి నాయన, ఈ 3 నెలల ప్రాంతంలో ప్రభువా అనేక మంది దైవజనులు, సేవకులు, విశ్వాసులు, కుటుంబాలు అనేక మందిని ప్రభువా నాయన ప్రభువా రక్షించబడినటువంటి వారిని నీవు పిలుచుకొని ఉన్నావు అయ్యా. వారందరినీ ప్రభువా నీ రాజ్యంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. వారు ఉంటున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం. విడువబడినటువంటి కుటుంబాలకు, సంఘాలకు ఆదరణ దయచేసి మీరే తండ్రి నాయన మందకు ప్రధాన కాపరిగా ఉండి నాయన మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభువా, మరలా మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన అల్పమైనటువంటి పిచ్చుకలకు నాయన, ఆకర్షణీయంగా లేనటువంటి వానకోవులకు నీ బలిపీఠం దగ్గర స్థలాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా మళ్ళా మా అందరికీ నాయన ఈ బలిపీఠం దగ్గర నాయన స్థలం ఇచ్చి
ఆయన నిన్ను ఆరాధించడానికి కృప చూపించావయ్యా, నీకు వందనాలు. ఆయన ఎన్నో బలహీనతల నుండి లేవనెత్తావు, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా నీవు తండ్రి సమృద్ధినిచ్చి వస్తువులు లేకుండా ఆయన ప్రభువా మమ్మల్ని పోషించి నడిపిస్తున్నావయ్యా. ఆయన ఎన్నో లోటులు ఏర్పడి ఉన్నాయి, ఎన్నో లేవిడి ఏర్పడి ఉన్నది, ఎంతో ప్రభువా కోల్పోయి ఉన్నా ఆయనను ప్రభువా ఆశీర్వాదములకు వారసులుగా ఉండటకు మీరు పిలువబడుతుంది అని ప్రభువా ఈ వాక్యము సెలవిస్తున్నది అయ్యా. దాని విధముగా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించాలని మనం చేసుకుంటూ ఉన్నాం అయ్యా. కోల్పోయినటువంటి అంతయు ప్రభువా మీరే దాన్ని మరలా దయచేయండి, సమృద్ధిలోనికి నడిపించండి. ఆయన మీకు స్తోత్రాలు, వందనాలు. ఆయన బలహీనులుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మీరు బలపరచండి, స్వస్థత ఇవ్వండి యేసు నామములో ప్రభువా. నాయన మీరే బలపరచండి, స్థిరపరచండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాయన తను అడిపోయిన సన్యాసం యొక్క మనమురాలు అనిత అనేటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి నాయన బిడ్డ యొక్క తండ్రి ప్రసవ దినముల దగ్గర పడి ఉంటుండగా మీ కాపుదల, మీ సహాయం బిడ్డకు మీద దయచేయండి అయ్యా. పరిపూర్ణమైనటువంటి విడుదల, క్షేమాన్ని మీరు నడిపించండి దేవా. అయ్యా నీకు వందనాలు ఆయన. ప్రభు మీ మధ్యలో బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి సహోదరి యొక్క కాలు గాయం జరిగి ఉంటుండగా నాయన అయ్యా బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి నాయన. తండ్రి ప్రభు పరిపూర్ణ క్షేమాన్ని ఇవ్వండి నాయన. బిడ్డ దూర ప్రాంతం వెళ్ళి ఉంటుండగా నాయన అయ్యా తండ్రి అక్కడ కూడా మీరు క్షేమాన్ని ఇచ్చి నాయన మీరు నడిపించండి నాయన. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. దగ్గర దేవా కృపగల తండ్రి కృపారత్నం సహోదరు బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ యొక్క బలహీనత నుండి కూడా మీరు విడిపించండి, కాపాడండి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి జ్యోతి అనేటువంటి సహోదరు బట్టి ప్రార్థన చేస్తున్నాం. కానీ బిడ్డ విషయంలో కూడా మీరు అద్భుత కార్యం మీరు జరిగించండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి ప్రభు మీరు విడుదల దయచేయండి. రాహేలమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా, పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని మీరు దయచేయండి అలా. యేసయ్యానికి స్తోత్రాలు. ఇంకను ప్రభువా బలహీనంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి మీరు లేవనెత్తి మీరే తండ్రి నాయన సమృద్ధి నుంచి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం అయ్యా. తండ్రి నాయన ఈ కరోనా వైరస్ ను ప్రభువా నాయన తండ్రి మీ యొక్క కాళ్ళకు అప్పచెప్పుతూ ఉంటున్నాము తండ్రి. మీ యొక్క కాళ్ళతో శీఘ్రముగా దానిని చిన్నగద్రొక్కింది ఆయన. అలా మా అందరికీ తండ్రి ప్రభా నూతన ఆకాశమును, నూతన భూమియు, నూతన స్వస్థతను మాకు దయచేయాలని ప్రభా మొరపెట్టుకుంటున్నామయ్యా. సహాయము దయచేయండి యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా నాయన వారికి కలిగిన దానిలో నుండి ప్రభా అయ్యా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా కానుకలు సమర్పించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దశమ భాగములను, స్వేచ్ఛార్పణలను, కృతజ్ఞతార్పణలు అర్పించినటువంటి నాయన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆయన. సమృద్ధిలోనికి నడిపించండి, కొరతలన్నిటినీ కూడా మీరు తీర్చండి దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప, మీ సమృద్ధి తండ్రి ప్రతి బిడ్డపై మీరు ఉంచి మీరు నడిపించండి. అదేవిధంగా తండ్రి ప్రభా ఆన్లైన్ ద్వారా, ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా కానుకలు పంపిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి నాయన. తండ్రి ప్రభా నీకు ఇచ్చి పాడైపోయినటువంటి వారు తండ్రి ఎవరు ప్రపంచం మీద లేరు నాయన. తండ్రి నాయన లేబడి పరిస్థితుల్లో కూడా ప్రభా బిడ్డలు గుప్పిలు విప్పుతూ ఉంటుండగా నాయన మీరు తండ్రి పరలోకము నుండి గుప్పిలు విప్పి తండ్రి నాయన ప్రతి జీవి కోరికను ప్రభా మీరు తను సిద్ధీకరింప చేయాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా రెడ్డి సచివతను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా. తండ్రి బిడ్డకి పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి తండ్రి. ఆ బీపీ కంట్రోల్లోకి రావడానికి సహాయం దయచేయండి, ఆ కంటి ఆపరేషన్ జరగడానికి సహాయం దయచేయండి దేవా. యేసయ్యా నీకు వందనాలు. అలాగే అప్పనాయని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి కాంతమ్మ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను. సర్జరీలో మీరు సహాయం చేశారు తండ్రి ప్రభు, ఇంకా పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని ఇచ్చి మీరు నడిపించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు. నాన్న ప్రభా తండ్రి కుమారమ్మ గారి యొక్క తండ్రి తన గొంతు నొప్పి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణ స్వస్థత, క్షేమాన్ని ప్రభు మీరు దయచేయండి దేవా.
యేసయ్యా మీకే స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ, ఇదిగో తండ్రి నాయన, తండ్రి నీ సన్నిధికి తండ్రి నాయన రాలేక తండ్రి ప్రభువా నాయన, తండ్రి నాయన సంఘ నీ నియమావళిని ప్రభు గౌరవిస్తూ ప్రభువా నాయన, గృహాల వద్ద ఉండి నిన్ను ఆరాధిస్తున్నటువంటి, యూట్యూబ్ ద్వారా చూసి మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి నాయన నీ ప్రియబిడ్డలను విశ్వాసులందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చేసుకుంటున్నాం. బిడ్డ గృహాలను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా బిడ్డకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు ప్రభువా మీరు దయచేయాలని మనం చేసుకుంటూ, ఆయన మరొకసారి నాయన మీ కొరచకాలైనటువంటి హస్తముతో తండ్రి నీ మందిరములో కలిపేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. నీకు వందనాలు 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 తెలియజేసుకుంటూ, ఆయన ఘనత మహిమ ప్రభావం మీ నామానికి ఆరోపించుకుంటూ, యేసయ్యా నీ అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా, మరి వచ్చే ఆదివారము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది. మరి వచ్చే వారం ఆరాధనకు మరి మీరందరూ కూడా సెలవు తీసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. వచ్చే వారం ఆరాధనకు మరి దూర ప్రాంతాలు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతాల వారు వస్తారు. వారికి కూడా ప్రభు వల్ల వచ్చే ఆదివారం ఉంటుంది కాబట్టి దయచేసి వచ్చే ఆదివారము మీ అందరూ కూడా మన యొక్క యూట్యూబ్లో 10 గంటల నుండి వస్తుంది ఆరాధన. దాన్ని చూసి దేవుని గృహాల వద్ద ఆరాధించాలని మనం చేస్తున్నాను. ఆ తదుపరి 3వ వారం నుండి ఒకవేళ కేసులు తగ్గుముఖం పడితే 2 ఆరాధనలు కొనసాగిస్తాం. లేకపోతే ఇదే రీతిగా ఈ నెలంతా కూడా కొనసాగిస్తాం. ఆ విషయాలన్నీ కూడా మీకు మరి వాట్సాప్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది, ఫోన్ల ద్వారా తెలియపరచడం జరుగుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి గతంలో ప్రియులు ఈశ్వరరావు గారి కొబ్బరి తోట వారి యొక్క తల్లి గారి యొక్క జ్ఞాపకార్థ గుడికి జరిగింది. వారి కుటుంబం కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని మనం చేస్తున్నాను. కొద్దిమందికి వృద్ధులకు వారు వారి తల్లిగారి పేరు మీద కొన్ని చీరలు ఇచ్చారు. మరి వాటిని మరి ఏరియా కోఆర్డినేటర్ల ద్వారా ఎవరైతే సంఘ వృద్ధులు ఉన్నారో వారికి అందజేయడం జరుగుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మధురవాడ ప్రేయర్ హాల్ మళ్ళా పని ప్రారంభించాం. దేవుని కృపలో మనం కొనసాగుతుంది. మీకు ప్రార్థనలో ఎత్తిపట్టుకొని మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనం చేస్తున్నాను. అలాగే మరి ఈ దినము మరి మందిరము కొరకు మన లక్ష్మి గారు క్షమించిన అన్నమ్మ గారు కానుక ఇచ్చి ఉన్నారు. మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రతి దినము కూడా వాట్సాప్లో 7 గంటల నుండి విజ్ఞాపన ప్రార్థనలు వస్తూ ఉంటున్నాయి. మరి కరోనా పూర్తిగా తొలగేటంత వరకు కూడా మరి మనము ప్రార్థనలో కొనసాగుదాం. మరి దయచేసి గమనించాలని మరి మనం చేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి ఈ ప్రభు బలను సమీపించినప్పుడు మరి డిస్పోజల్ రొట్టె ద్రాక్షరసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేసుకొని తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ పక్కనటువంటి వారిని అడగండి. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఇక ప్రకటన ముగిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో నీ రక్తమే నన్ను శుద్ధీకరించినటువంటి పాటలో సహోదరి మేరీ గారు నడిపిస్తూ ఉంటుండగా పరిశుద్ధ బల కొరకు సిద్ధపడదాం.
అలాగనే మరి ప్రభు వాళ్ళకి ప్రత్యేక కానుక సేకరించబడదు, దయచేసి గమనించండి. ఒకవేళ వేయదలిచినటువంటి వారు కానుకల బాక్స్లో వేయాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి ఇలాగ రాయబడి ఉన్నది. యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని
నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వలన దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క జూలై మాసములో ఆయన బలను చేరటానికి, ఆయన బలిపీఠం ఎదుట పిచ్చుకలకు నివాస స్థలము దొరికినట్లుగా మనందరికీ కూడా మరొకసారి గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదించి ఉన్నాడు. ఆయన శరీరము, ఆయన రక్తమే మనల్ని కాపాడుతూ ఉన్నది. ఆయన నలగగొట్టబడి రక్తము కార్చి మనకి ఒక నిత్య జీవాన్ని ఇచ్చి ఉండకపోతే మనమందరము కూడా ఎప్పుడో కనుమరుగైపోయేటువంటి వారము. ఒకవేళ కనుమరుగైపోయినా నిరీక్షణ లేనటువంటి వారుగా ఉండేటువంటి వారు. ఆయన బ్రతికి ఉన్న వారికి రక్షకుడే, చనిపోయినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా ఆయన రక్షకుడే. నిజంగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి జీవిస్తారో, నిద్రిస్తారో వారికి ఆయన రక్షకుడిగా ఉండి పరలోక రాజ్యాన్ని వారికి ప్రసాదిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప ధన్యత, ఇదిగో నీ మందిరములో నివసించువారు ధన్యులు అని ఆయన వాక్యాన్ని మనము విన్నాము. మరి దినాన్ని ఆయన యొక్క బలను సమీపిస్తున్నాం. మరలా మనము బలను సమీపిస్తామో లేదో అని అనుకున్నాం. ఇంకా 8 దినాలు పడుతుందని అనుకున్నాము. కానీ దేవుని కృప ద్వారా ఆయన బలను సమీపించేటువంటి భాగ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కృతజ్ఞతతో ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి ఈ ధన్యతను మనము సద్వినియోగపరుచుకుందాం. అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తుంటున్నాను. దయచేసి సుబ్బరాజు గారు, అలాగే బల్లంకి అరుణ గారు దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రేమ, కృప, కనికరము కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఆయన వల్ల నీ బల ఎదుట మేము సాగిలు పడుతూ ఉంటున్నాం. అయ్యా, నీ యొక్క సన్నిధిలో ప్రభావ మేము గోజాడుతూ ఉంటున్నాం. అవివేకులము, అజ్ఞానులము, అనీతివంతులము తండ్రి నాయన. అయినను ప్రభా, ఇదిగో నాయన తండ్రి యొక్క బలిపీఠము మీద కూర్చోబడినటువంటి ఈ రక్తము ద్వారా, తండ్రి యొక్క శరీరము ద్వారా మాకు నిత్య జీవాన్ని దయచేస్తాం. మాకు గొప్ప రక్షణ దయచేస్తాం. మాకు ఒక నిరీక్షణ దయచేస్తాం. మాకు ఒక ధైర్యాన్ని దయచేస్తాం. మాకు నెమ్మదిని దయచేస్తాం. అయ్యా, నీకు వందనాలు. అయ్యా, ఇదిగో తండ్రి, ఇదే మాకు జీవాహారము తండ్రి. అయ్యా, మేము దీన్ని భుజిస్తూ ఉంటుండగా మాలో నాలో ప్రభు, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే ఉంటున్నాయో మాకు తెలియదు, కానీ అయ్యా ఇదే ఒక వ్యాక్సిన్గా, ఇదే ఒక బూస్టర్గా తండ్రి మేము యోచించుకొని తండ్రి నాయన ప్రభువా, నీవే మా బలమని, నీవే మా ఆరోగ్యమని, నీవే మా ధైర్యమని ప్రభువా నాయన, నీ అందు విశ్వాసముతో మమ్మల్ని అందరినీ ప్రేమించి నీవు చేసినటువంటి గొప్ప బలియాగములు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మేము పానము చేసి దీన్ని తింటూ ఉంటుండగా మీ ఆత్మ నడిపింపులు మీరు సహాయం ఇచ్చి మీరు నడిపించాను మనం చేసుకుంటూ అయ్యా ఘనత, మహిమ, ప్రభావ నామానికి ఆరోపించుకుంటూ తీసుకుంటున్నటువంటి ప్రతి పిడలోనూ నూతన కార్యములు, నూతన క్రియలు మీరు జరిగించాలి. యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి ఒక పాటలు నడిపిస్తూ ఉంటుండగా పరిచారకుల మీదకు తీసుకుని వస్తారు. దయచేసి మీరు చెయ్యి చాపండి, మీ చేతిలో వారు పెడతారు. మీ చెయ్యి చాపితే వారు మీ చేతిలో పెడతారు.
పైకాంక్షని గడ్డే ద్రాక్షరసం అందని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతులతో చూపించండి. పరిచారకుల మీద తీసుకుని వస్తారు. ప్రభువు యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని విరిచి, ఇది మీ కొరకు విరువబడినటువంటి నా శరీరము, దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు చెప్పెను. ఆయన నలగగొట్టబడినటువంటి దున్నబడినటువంటి శరీరమును జ్ఞాపకము చేసుకుని అందరూ కూడా ఈ రొట్టెను తీసుకుని భుజించాలని మనం చేస్తూ ఉంటున్నాం. మనమును ఆ ప్రకారమే చేయుదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి
నా నిబంధన రక్తము ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు చెప్పెను. ఆయన నిత్య సంబంధమైనటువంటి రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసం అందరూ కూడా తీసుకుని త్రాగాలని మనం చేస్తున్నాను. మనమును ఆ ప్రకారమే చేయుదము. అంతటా కీర్తనలు పాడుచు వారు ఒలీవల కొండకు చేరి, దయచేసి వెళ్ళేటప్పుడు మరి అక్కడ పైన కిందన కూడా డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. దయచేసి అక్కడ అందులో మీ యొక్క డిస్పోజల్ ఆ గ్లాసులన్నీ కూడా వేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. అందరం కూడా లేచి నిలవబడినట్లయితే కర్త మమ్ము దీవించినటువంటి ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మిమ్మలను నిలువబెట్టుటకును, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. త్రియేక దేవుని కృప, కాపుదల, సమృద్ధి ఈ దినము ప్రభు వలను సమీపించి ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును, యూట్యూబ్ ద్వారా ఆరాధనలో పాలుభాగస్తులైనటువంటి ప్రియ విశ్వాసులకును, కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యెహోవా షాలోమ్. మీ కుడి పక్కనటువంటి వారికి, ఎడమ పక్కనటువంటి వారికి మీ రెండు చేతులు జోడించి యెహోవా షాలోమ్ అని తెలియపరచాలని మనం చేస్తున్నాను. అదే విధముగా దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలని మనం చేస్తున్నాను. అదే ప్రకారముగా మరి మరలా 3వ వారం మళ్ళా మనం కలుసుకుంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను.
ఈరోజు 10 గంటల నుండి యూట్యూబ్లో ఇప్పుడు జరిగినటువంటి ఆరాధన అంతా కూడా వస్తుంది. దయచేసి రాలేనటువంటి వారికి తెలియపరచండి. మీరు కూడా అవకాశం ఉంటే చూడండి. అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా మరి నా గురించి, నా కుటుంబం గురించి కూడా మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటున్నారు. అందును బట్టి మీ అందరికీ కూడా ప్రభు పేరిట నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో కూడా మరి ఆన్లైన్ ద్వారా ప్రభు పరిచర్యను జ్ఞాపకం చేసుకొని కానుకలు పంపి ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వందనాలు నేను ముగిస్తూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.